కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా వెంటనే దాన్ని అమలు చేస్తామని అమలు చేసినటువంటి శాసనసభలో పెట్టినటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఒక స్పష్టమైనటువంటి ప్రజెంటేషన్ నా తర్వాత వారు కూడా మీ అందరికి అందించబోతా ఉన్నారు. మిత్రులారా, మీ అందరికీ ఒక విషయం చాలా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ప్రభుత్వం అంటే కేవలం పన్నులు వసూలు చేసుకోవటం, పాలన చేయటం కాదు. ప్రభుత్వం అంటే కేవలం పన్నులు వసూలు చేసుకోవటం, పాలించడం ఒక్కటే కాదు. ప్రభుత్వం అంటే ఒక సామాజిక పరివర్తన కోసం, మార్పు కోసం నిత్యం పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి సందర్భంలో చేస్తూ చూపిస్తూ వచ్చాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సమాజ మార్పు కోసం ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి వరకు అటు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈ దేశంలో తీసుకొచ్చి పాలన ద్వారా చూపించినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. అందులో పంచవర్ష ప్రణాళికలు కానీ, భూ సంస్కరణలు కానీ, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు కానీ, బ్యాంక్స్ నేషనలైజ్ చేయటం కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకోవటం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొని రావటం కానీ, రకరకాలైనటువంటి రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ తీసుకొని రావటం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో, ఈ సమాజంలో వచ్చిన ప్రతి పరివర్తనకి, మార్పుకి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాల ద్వారా మాత్రమే భారతదేశంలో సామాజిక మార్పులు వచ్చాయి. ఈ సమాజ అభివృద్ధికి పునాదులు పడ్డాయి. వాటి పరంపరలోనే మరొక్కసారి రాహుల్ గాంధీ గారు ఈ సోషియో ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ కాస్ట్ సర్వేని సంపూర్ణంగా ఈ దేశంలో చేపించాలని చెప్పి, దానికి తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడ చేపించి ఈ దేశానికి తెలంగాణను ఒక రోల్ మోడల్గా చేపిస్తామని చెప్పి వారు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రసంగాల్లో, పార్లమెంట్లో మాట్లాడిన విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే. వారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈరోజు ఈ కాస్ట్ సర్వే చేసి సంపూర్ణంగా జరిగినటువంటి వివరాల్ని ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చే ప్రక్రియలో ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత పక్కాగా, ఎటువంటి చిన్న పొరపాటు కూడా దొరలకుండా ఈ దేశంలో ఎవరు ఏలెత్తి చూపటానికి అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా దేశంలో ఉన్నటువంటి అనేక సర్వేల పైన సర్వే చేసి, స్టడీ చేసి ఈ సర్వేను చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు జరిగిన విధానపరమైన నిర్ణయాలన్నీ సరే, మనం చేసిన ఈ విధానపరమైన నిర్ణయం పైన ప్రతిపక్షాలు రాజకీయ వారి అవసరాల కోసం అందరూ కూడా తదేక దృష్టితో ఒక్క అంశాన్ని కూడా మిస్ కాకుండా చూసి దీన్ని తిరిగి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు